అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు కాలధర్మం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. కాలధర్మం అంటే మనిషి ఎప్పుడు తన జీవితాన్ని బంధాల చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. ఆ బంధాలే శాశ్వతం అనుకుంటాడు. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్తాం, ఎంతోమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళు మనకి కొంతకాలానికి విడిపోతారు. కొన్నాళ్ళకి మనకు ఒక కుటుంబం ఏర్పడుతుంది, మనకు సంతానం కలుగుతారు. అప్పుడు వాళ్ళ బంధం కూడా మనకు శాశ్వతం కాదు. ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, మగపిల్లలు ఉద్యోగాన్ని చేసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కానీ మనం ఆ మోహంలో పడి జీవించకూడదు. ఎందుకని? మోహం ఎప్పుడైనా సరే భగవద్గీత చెప్పేది ఏంటంటే, మోహంలో మనిషి జీవించరాదు, బంధాలకు శాశ్వతం అవ్వకూడదు అని చెప్తుంది. ఇక్కడ మనం రైల్లో ప్రయాణం చేస్తాం, మనం ఎదుట కొంతమంది కూర్చుంటారు, ఎవరి స్టాప్ వస్తే వాళ్ళు దిగిపోతారు కదా. అలాగే మన జీవితం కూడా ఈ బంధాలతోటి నడుస్తూ ఉంటుంది. అవి శాశ్వతం కాదు, కాలం నిర్ణయిస్తుంది. కాలం, ప్రతి బంధానికి ఒక కాలం ఉంది, ఆ కాలం నిర్ణయిస్తుంది, దాని ప్రకారం నడవాలి. అయితే ఇక్కడ యుగ యుగానికి కూడా కాలం మారుతుంటుంది. సత్యయుగంలో ధర్మదేవత 4 పాదాలు నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాలు నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది, కలియుగంలో ఒక్క పాదం కుంటుతూ నడుస్తుంది. అంటే ఏంటి? ప్రకృతి కూడా ఈ కాలధర్మాన్ని అనుసరిస్తోంది. అరుణాచల కొండ ఉంది కదా మనకి, అది సత్యయుగంలో ధగ మెరుస్తున్న అగ్ని జ్వాలలతో ఉంది యథావిధంగా. అదే త్రేతాయుగంలో వచ్చేసరికి ఒక బంగారు వన్నెతో ధగధగా మెరుస్తూ ఆ కొండ మెరుస్తూ ఉంది త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ఆ అరుణాచలగిరి రత్నాల కొండలాగా అయింది. మరి ఇప్పుడు కలియుగంలో మట్టితో ఏర్పడిన కొండలాగా అయింది. అదేంటి? కాలధర్మం. కాలధర్మాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇక్కడ యుగ యుగానికి ధర్మం మారుతుందని భగవద్గీత చెప్తుంది. సత్యయుగంలో సముద్రపు నీరు కూడా తీయగా కొబ్బరి నీళ్ళలాగా ఉండేది. మనుషుల ప్రవర్తన బట్టి ప్రకృతి కూడా మారుతూ ఉంటుంది. ఇది భగవద్గీత చెప్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి. ధన్యవాదాలు.